చేయగలడు? స్వామి ఇలా అనుట మీకు సరికాదు స్వామి. స్వామి మచ్చమయ్య జలదిలోన జొచ్చి సోమకుని అతడు జొచ్చి సోమకుని 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 గృచ్చి వేదములు తెచ్చి సురలకిచ్చెను తాను బ్రహ్మకిచ్చెను మచ్చమయ్యి జలదిలోన జొచ్చి సోమకుని అతడు జొచ్చి సోమకుని మచ్చమయ్య జలదిలోన జొచ్చి సోమకుని అతడు జొచ్చి సోమకుని. నాదా ప్రాణేశ్వర సఖి మాతాంగి, సోమకాసుడు అనేది మన రాక్షస జాతికి చెందినవాడు. అతడు ఆ యొక్క బ్రహ్మ వద్దకు పోయి వేదములు తీసుకొని పోయి సముద్రంలో దాచిపెట్టాను. అప్పుడు ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి మత్స్యానగా చేపావతారం ఎత్తి సముద్రములకు పోయి ఆ యొక్క సోమకాసురుని వధించి ఆ యొక్క వేదము తీసుకువచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చిన వాడు కదని మీకు తెలియగా స్వామి. మీరు వెళ్ళరాదు స్వామి. మత్స్య మనసు నీవు అతని మహిని బొగుడకే చల్లి మహిని బొగుడకే మచ్చ మనసు నీవు అతని మహిని బొగుడకే చలి మహిని బొగుడకే మత్స్య మనసు నీవు అతని మహిని బొగుడకే చల్లి మహిని బొగుడకే మచ్చ మనసు నీవు అతని మహిని బొగుడకే చలి మహిని బొగుడకే తుచ్చుడు విష్ణువుని నెచ్చనే మగువా తుచ్చుడు ఆ విష్ణుమూర్తి నెచ్చుము మనువా మత్స్య మనసు నీవు అతని మహిని బొగుడకే చలి మహిని బొగుడకే మచ్చ మనసు అతని మహిని బొగుడకే చలి మహిని బొగుడకే. మాతాంగి దేవి, స్వామి రాక్షసులకు కులగురు అయినటువంటి వాడు శుక్లాచార్యుడు. మా రాక్షసి జాతికి చెందినవాడు సోమకాసురుడు. ఈ వేదములను చదువుట కొరకై బ్రహ్మదేవుని దగ్గర ఉన్నటువంటి వేదములను తీసుకొని వెళ్ళి సముద్రములో దాచిపెట్టినంతలో శ్రీ మహావిష్ణువు నేరుగా వెళ్ళక మత్స్యము అనగా చాప ఎదురించ జాలక సోమకాసురునికి భయపడి మత్స్యావతారం ఎత్తి నీళ్ళల్లో ఉన్న ఆ సోమకాసురుని వధించుట కూడా గొప్పని చెప్పుచున్నావే, ఇది ఎలా నీకు? స్వామి కూర్మ అవతారమెత్తి కొండమోచను అతడు కొండమోచను కూర్మ అవతారమెత్తి కొండమోసెను అతను కొండమోసెను కూర్మ అవతారమెత్తి కొండమోచను అతడు కొండమోచను కూర్మ అవతారమెత్తి కొండమోసెను అతను కొండమోసెను కార్మికుడు అతని తోడ పగబూనకుడి మీరు పగబూనకుడి కార్మికుడు అతని తోడ పగబూనకుడి మీరు పగబూనకుడి. స్వామి సఖి మాతాంగి, ఆ మేలి పర్వతం ఏమందు అమృతము కోసము ఒక పక్క దేవతలు మరొక పక్క రాక్షసులు ఇరువురు కొట్లాడుతుండగా అప్పుడు ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి కూర్మ అనగా తాబేల్ అవతారం ఎత్తి ఆ కొండనే మోచిన వాడు కదా స్వామి. మీకు ఎరుంగరా స్వామి, మీరు పోవుట తగదు స్వామి తగదు. మాతాంగి, మర్మమింత తెలియలేక మగువ నీవును చల్లి మగువ నీవును మర్మమింత తెలియలేక మగువ నీవును చలి మగువ నీవును మర్మమింత తెలియలేక మగువ నీవును చల్లి మగువ నీవును మర్మమింత తెలియలేక మగువ నీవును చలి మగువ నీవును. మాతాంగి స్వామి ఆ మేరి పర్వతమును మోయిట గుప్పని చెప్పుచున్నావు. ఒక పక్క దేవతలు, ఒక పక్క రాక్షసులు. ఆ రాక్షసులను ఓడించడానికి దేవతలను ముందు నుండే కుట్ర పని ఉన్నారు కదా. ఆ మేరి పర్వతము మోయిట కూడా తాబేలు అవతారమెత్తి
ఆ మేరి పర్వతాన్ని మోయుట కూడా గొప్పని చెప్పుట కళ్ళగాదు మాతాంగి, కళ్ళగాదు. స్వామి వరహరూపుడై అట్టిజిరల్నాచుని అట్టిజిరల్నాచుని వరహరూపుడై అట్టిరణ్యాక్షుని అట్టిరణ్యాక్షుని వరహరూపుడై అట్టిజిరల్నాచుని అట్టిజిరల్నాచుని వరహరూపుడై అట్టిరణ్యాక్షుని అట్టిరణ్యాక్షుని కోరి కోరి అరిజోలికి బోకుము పూని మీరు బోకుము పూని కోరి కోరి అవని నేను పోతును పూని మీరు పోకుడు పూని వరహరూపుడై అట్టిజిరల్నాచుని అట్టిజిరల్నాచుని వరహరూపుడై అట్టిరణ్యాక్షుని అట్టిరణ్యాక్షుని నాదా ప్రాణేశ్వర సఖీ మాతాంగి, ఆ యొక్క హిరణ్యాక్షుడు ఈ యొక్క భూమిని ఒక చాపలో చుట్టుకొని పోవుతుండగా అప్పుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి వరహానగా పంది అవతారం ఎత్తి హిరణ్యాక్షుని వధించి తన కూరతో ఎగజిమ్మని కదా. అలాంటి వారి జోలికి పోవుట మీకు సరి అయిన స్వామి? వలదు స్వామి, వలదు. నరనారాయణుడు ఓ పంది అవతారం ఎత్తి అది గొప్ప చెప్పుచున్నావే. వరహ రూపుడనుచు నాతో వాదించకుమా చలి బోధించకుమా. వరహరూపుడనుచు నాతో వాదించకుమా చలి బోధించకుమా. వరహ రూపుడనుచు నాతో వాదించకుమా చలి బోధించకుమా. వరహరూపుడనుచు నాతో వాదించకుమా చలి బోధించకుమా. ఇరువుగా ఇటు తెచ్చి బలి ఇచ్చెదగనుమా. ఇరవుగను తెచ్చి బలి ఇచ్చెదగనుమా. వరహ రూపుడనుచు నాతో వాదించకుమా చలి బోధించకుమా. వరహరూపుడనుచు నాతో వాదించకుమా చలి బోధించకుమా. హిరణ్యకశపుడు వరహారూపం పంది భూమిని చుట్టినంతలో శ్రీమన్నారాయణుడు పంది అవతారం ఎత్తి భూమిని విదజల్లినాడని చెప్పుచున్నావు. నేరుగా వెళ్ళొచ్చు కదా దేవి, వీరుడైతే నేరుగా వెళ్ళొచ్చు కదా. పంది అవతారం ఎత్తి ఆ హిరణ్యాక్షుని సంహరించుట గొప్పని చెప్పుచున్నావే. స్వామి నరసింహోడై తన నకముల చేత తన నకముల చేత నరసింహుడయ్యి తన నగముల చేత తన నగముల చేత నరసింహోడై తన నకముల చేత తన నకముల చేత నరసింహుడయ్యి తన నగముల చేత తన నగముల చేత హిరణ్యకశ్యపుని జీరుటెరుగవా నాద జీరుటెరుగవా. నరసింహుడై తన నకముల చేత తన నకముల చేత నరసింహుడయ్యి తన నగముల చేత తన నగముల చేత. స్వామి ప్రాణేశ్వరి, ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి హిరణ్యాక్షుని వధించుటకు మనొక నరసింహ అవతారం ఎత్తి ఉక్కు స్తంభం నందు ఉద్భవించి అతని చీల్చిన వాడు కదా. మీకు ఎరుంగరా స్వామి? వలదు స్వామి, వలదు. ఇప్పటికైనా మానము స్వామి. ఏయ్ మాతాంగి, నరసింహుడు గిరసింహుడు నాదు ఎదుటను చలి నాదు ఎదుటను. 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 ఇరువుగా ఇటు తెచ్చి బలి ఇచ్చెదగనుమా. ఇరువుగా ఇటు తెచ్చి బలి ఇచ్చెదగనుమా. నరసింహుడు గిరసింహుడు నాదు ఎదుటను చలి నాదు ఎదుటను. నరసింహుడు గిరసింహుడు నాదు ఎదుటను చలి నాదు ఎదుటను. మాతాంగి, స్వామి హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు ఆ ప్రహ్లాదునికి నారాయణ మంత్రము మానుకొని శివనామము జపన చేయమని వేడుకొనగా అతను ఎన్నో మార్లు శివనామ జపన అనలేక నారాయణ మంత్రము అన్నందుకు ఎన్నో మార్లు
అతన్ని సంహరించుటకు, కొడుకని చూడకుండా సంహరించుటకు ఉన్నాడు కదా. అప్పుడు రాణి ఉక్కు స్తంభం నుంచి నరనారాయణుడు డైరెక్ట్ రాలేక ఉక్కు స్తంభం నుంచి ఆ నరసింహ అవతారం ఎత్తి సంహరించుట కూడా గొప్ప అని చెప్పుచున్నావు. వలదు స్వామి వలదు. జడియక వామనుడై బలి చక్రవర్తిని, బలి చక్రవర్తిని. జడియక వామనుడై బలి చక్రవర్తిని, బలి చక్రవర్తిని. జడియక వామనుడై బలి చక్రవర్తిని, బలి చక్రవర్తిని. తెలియక వామనుడై బలి చక్రవర్తిని, బలి చక్రవర్తిని. గడియలోన పాతాళము బంపెను పూని, అతడు బంపెను పూని. సంపెను పూని, అతడు సంపెను పూని. జడియక వామనుడై బలి చక్రవర్తిని, బలి చక్రవర్తిని. తెలియక వామనుడై బలి చక్రవర్తిని, బలి చక్రవర్తిని. ప్రాణేశ్వర, సఖి, ఆ యొక్క బలిచక్రవర్తిని చంపుటకై వామనావతారం ఎత్తనుగా స్వామి ఎత్తి అతని పాతాళలోకకు తొక్కినవాడు కదా. అలాంటి వారి తెచ్చుట మీకు ఇది మర్యాద కాదు స్వామి. వలదు స్వామి వలదు. మాతాంగి, స్వామి వామనుడనెంత వాడు ప్రియ సఖి వినుమా, తల్లి ప్రియ సఖి వినుమా. వామనుడని ఎంత వాడు ప్రియ సఖి వినుమా, తల్లి ప్రియ వినుమా. వామనుడనెంత వాడు ప్రియ సఖి వినుమా, తల్లి ప్రియ సఖి వినుమా. వామనుడని ఎంత వాడు ప్రియ సఖి వినుమా, తల్లి ప్రియ సఖి వినుమా. వామని నాతో సరి రాడు ప్రియ సఖి, నాతో సరిగాడు ప్రియ సఖి. వామనుడనెంత వాడు ప్రియ సఖి వినుమా, తల్లి ప్రియ సఖి వినుమా. వామనుడని ఎంత వాడు ప్రియ సఖి వినుమా, తల్లి ప్రియ సఖి వినుమా. మాతంగి, ప్రాణేశ్వర, బలిచక్రవర్తి మహాపుణ్యాత్ముడు, ధర్మకర్త. బ్రాహ్మణులంటే చాలా ఇష్టం అతనికి. రోజు అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేసేవాడు. బంగారు పల్లెములో తిని ఆ బంగారు బెల్లము మల్ల వెంట తీసుకోకుండా పెంటబొందలో వేసువాడు. అంతటి ధనవంతుడు. ఏమడిగను నారాయణమూర్తిని? ఇంద్ర పదవి అడిగాను. ఇంద్ర పదవి అడిగినందుకు ఆ ఇంద్రుడు నారాయణమూర్తి పన్నాగము పన్ని బలిచక్రవర్తిని పాతాళముకు అంపుటకు కుట్ర పన్ని 3 అడుగుల జాగ అడిగిరి. ఒకటి భూమిపైన, ఒకటి ఆకాశము పైన. చక్రవర్తి మరి ఒకటి ఎక్కడ వేయమనగా నా తల మీద పెట్టుమన్నందుకు అతనిని పాతాళమునకు పంపుట కూడా గొప్పని చెప్పుచున్నావే, ఇది ధర్మమగునా? స్వామి పరశురాముడై తన పగముల చేత, తన గగముల చేత. పరశురాముడై తన నగముల చేత, తన నగముల చేత. పరశురాముడై తన పరశువు చేత, తన పరశువు చేత. పరశురాముడై తన పరశులతో, తన పరశుల చేత. నరనాథుల తిరములని నరికెను నాదా, అతలు నరికెను నాదా. నరికెను నాదా. నరనాథుల తిరములని నరికెను నాదా, అతలు నరికెను నాదా. నరనాథుల శిరములన్నీ నరికెను నాదా, తను నరికెను నాదా. పరశురాముడై తన పరశువు చేత, తన పరశువు చేత. పరశురాముడై తన నగముల చేత, తన నగముల చేత. ప్రాణేశ్వర, సఖి మాతాంగి, పరశురాముని అవతారం ఎత్తి ఆ ఇతర గండ్ర గొడ్డలితో 21 క్షత్రియ రాజులను వధించి ఆకాశానికి స్తూపానం కట్టినవాడుగా స్వామి. అలాంటి వారిని మీరు తెచ్చుట మీకు సరికాదు స్వామి. వలదు స్వామి వలదు. నా మాట వినుము స్వామి. పరశురాముడు పరశురాముడని నీవు పలుకుటేలనే, చలి పలుకుటేలనే. పరశురాముడని తల్లి పలుకుటేలనే, తల్లి పలుకుటేలనే.
పరశురాముడనుచు నీవు పలుకుటేలనే చలి పలుకుటేలనే పరశురాముడను నీవు పలుకుటేలనే తల్లి పలుకుటేలనే హరిహర బ్రహ్మాదులను ఎరువనే బామా హరిహర బ్రహ్మాదులను ఎరుగవ బాబా పరశురాముడనుచు నీవు పలుకుటేలనే చలి పలుకుటేలనే పరశురాముడను నీవు పలుకుటేలనే తల్లి పలుకుటేలనే మాతంగిదేవి స్వామి 3 యుగములలో ఉన్నవాడు పరశురాముడు. జమదగ్ని మహామునిని కార్తికేయ మహారాజు సంహరించినందుకు 22 మార్లు రాజ్యమంతా తిరిగి క్షత్రియ రాజులను సంహరించి అది గొప్పని చెప్పుచున్నావా? ఒక్క కార్తికేయ మహారాజును చంపాలి, 22 మాదులు తిరిగి క్షత్రియ రాజులను సంహరించుట కూడా గొప్పని చెప్పునే. అదీనుగాక తల్లి శిరములు బట్టి తల్లి అరిగోసపుచ్చుకున్నటువంటి పరశురాముడు అతను కూడా గొప్పని చెప్పుచున్నావు, నరనారాయణుడు అని చెప్పుచున్నావు. ఎలా మాతాంగి ఎలా? స్వామి రాక్షసుల వధ జయ రాముడు గాదా తడు రాముడు గాదా రాక్షసుల వధ చేయ రాముడు గాడా తడు రాముడు గాడా రాక్షసుల వధ జయ రాముడు గాదా తడు రాముడు గాదా రాక్షసుల వధ చేయ రాముడు గాడా తడు రాముడు గాడా చితిలో నా జనన మంది ఎరుగవనాదా నీవు ఎరగవనాదా ముందు ఎరుగవనాదా నీవు ఎరుగవనాదా రాక్షసుల వధ జయ రాముడు గాదా తడు రాముడు గాదా రాక్షసుల వధ చేయ రాముడు గాడా తడు రాముడు గాడా నాదా ప్రాణేశ్వర సఖీ మాతాంగి ఈ యొక్క భూమి మీద రాక్షసులను వధ చేసుటకే శ్రీరామ అవతారం ఎత్తను కదా, మీకు తెలియక ఎట్లా అంటుంది స్వామి? ఇలా పోవుట మీకు సరికా స్వామి? వలదు. నరులు వానరులు మహాశూరులనమోకు చలి సూరులనమోకు నరుడు వానరుడు బలశూరులనమోకు చలి సూరులనమోకు నరులు వానరులు మహాశూరులనమోకు చలి సూరులనమోకు నరులు వానరులు మా సూరులనమోకు చలి సూరులనమోకు ధర్మల్లాపురివాసుడు తగునా నాకు మరమల్లాపురివాసుడు కరుణా నాకు నరులు వానరులు మహాశూరులనమోకు చలి సూరులనమోకు నరులు వానరులు మా సూరులనమోకు చలి సూరులనమోకు మాతంగి స్వామి ఆ నరులు వానరులు అయోధ్య నగరంపు పరిపాలించే దశరథ మహారాజు కుమారులు అరణ్యము పాలైరని ఇదివరకే చెప్పి ఉన్నాను. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రము లేక, వస్త్రములు లేక, అభ్యాంగములు లేక ఆ బక్క చిక్కిన రాముడు నన్నేమి చేయగలడని ఇంతకు ముందే చెప్పి ఉంటుంది. ఇక వానరులంటవా? వనములలో పండ్లు లేక తినడానికి తిప్పల లేక తిప్పలై ఊర్ల మీద పడి కోడిగుడ్లు కూడా తింటున్నారు. స్వామి ఎరుంగవా? మాంసం కూడా తింటున్నారు. ఆ కోతులు నన్నేమి చేయగలవు? స్వామి ఎన్ని విధములా చెప్పినా నా మాట వినకుండా ఉంటారు కదా స్వామి. మీరు పోయినచో ఆ యొక్క ఆంజనేయుడు, సుగ్రీవుడు, జాంబవంతులు సుగ్రీవ జాంబవంతులు మొత్తం మనం పాతాళ లంకకు వస్తారు కదా స్వామి. వలదు స్వామి వలదు. ఏంటిది? సరే స్వామి, మీ అటలో పోయిరాము, మీ ఇష్టం. మాతంగి ఈ మైరావణ్ణి తెచ్చుట నేను చూసుకునేదను, నీవు అంతఃపురమునకు వెళ్ళుము. అలాగే స్వామి. అప్పుడు మైరావణ మహారాజు ముందు కాళికను వేడుకుంటాడు. ఈ పాతాళ లంకకు పోయే ముందు నా కులదైవం అయినటువంటి మహంకాళిని వేడుకునేదను. జై మహంకాళి, జై మహంకాళి. అనేక కపాల బాలాంకృత విలాసకేలి
నిఖిల లోక భయంకర స్వరూపిణి, ఆర్ధజన జన ప్రభాయిని, రుద్ర ప్రాణేశ్వరి, జగదీశ్వరి, చాముండేశ్వరి, పాహిమాం మాత పాహిమాం. కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ, నూకాలమ్మ, పోలేరమ్మ, పాహిమాం మాత పాహిమాం, పాహిమాం మాత పాహిమాం. ఈ పూజా విధానము ముగిసినది, ఈ పూజా విధానము ముగిసినది. పాతాళ లంకేశ్వరుడు అమరుడు, పాతాళ లంకేశ్వరుడు అమరుడు. ఈ పాతాళ లంకేశ్వరునికి మరణము లేదు, మరణము లేదు. కానీ మాత మహంకాళి, మాంకాళి భూలోకంబున ఎవడో నరుడట, ఆ నరుడు రాముడట, రాముని తమ్ముడు లక్ష్మణుడట. నా యొక్క మేనల్లుడైన రావణాసురుని మీదికి యుద్ధానికి సన్నిద్ధమవుతున్నారట. కాని మాత మాంకాళి జగజ్జనని యావాయహామి, యావాయహామి, ప్రసన్న ప్రసన్న, మీరిప్పుడిప్పుడే ప్రసన్నము కాండి. మీ జీవనతో ఆ దక్షిణ లంకకు పోయి ఆ రామలక్ష్మణులు పట్టుకొని వచ్చదను. కాలిని మాంకాలిని నే కాల భైరవ తల్లిని, 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 కాలకంటు ప్రియరాణిని కాచాయిని దేవిని, కాలకంటు ప్రియరాణిని కాచాయిని దేవిని, కాలకంటు ప్రియరాణిని కాచాయిని దేవిని, కాలకంటు ప్రియరాణిని కాచాయిని దేవిని, పాతాళ లంకలోన ప్రీతితమై రావణుండు, పాతాళ లంకలోన ప్రీతితమై రావణుండు, పాతాళ లంకలోన ప్రీతితమై రావణుండు, పాతాళ లంకలోన ప్రీతితరై రావణుండు, ఖ్యాతిగాను నిల్వ పూజ కరమొప్పగ చేయుచుండె, ఖ్యాతిగాను నిలిపి పూజ కరమొప్పగ చేయుచుండె, ఖ్యాతిగాను నిల్వ పూజ కరమొప్పగ చేయుచుండె, ఖ్యాతిగాను నిలిపి పూజ కరమొప్పగ చేయు. ఉగ్రరూపం ఉగ్రరూపం కాళికా మాత निज हों कृति मात्र निराकृत धूम्र विलोचन
కాళికాదేవి మాయమ్మ రావే కాళికాదేవి శ్రీలావణ్య విశాలత నీ గుణజాలము వర్ణనాశాయతరం మే నీలాలికనే నిన్నె నమ్మితి ఏ లీలామది ఏలుకుందువో మేలు మేలు రత్నాల కీలు కడియాలు సొరతి ముత్యాలు కెంపు వజ్రాలు మనులహారాలు చెవుల గున్నాలు వింత గింటీలు పక్క భాగీలు పచ్చల పథకాలు దాపినద్దాలు పాను జేపూలు దంతిన దివోలు ఎదుట పేరులు చేతి కంకణాలు వంక నీలాలు మట్టి గాజులు వ్రేళ్ళ ఉంగరాలు పాలు జుంకాలు రంగు కడియాలు బుక్క గూలాలు చల్ల వసంతాలు ఏలు దిక్కున మేలు భలి భలి నీ వాలు గంటి నీ వైభవంబు ఈ వేల గంటి నా వాంచదీరగా కాళికాదేవి మాయమ్మ రావే కాళికాదేవి తీరు తీరు జల్తారి కోక సిత్తారు రైక కస్తూరి బొట్టు పన్నీటి గంధము కోరిక మట కుజబారమందు గోమీరు చుండగా దేహము మీర భక్తి నిస్తారమేల నీ పేరు దల్చిన యావదుల్ దూరమము వేరు చెయ్య కాయాల నమ్మవో కాళికాదేవి మాయమ్మ రావే కాళికాదేవి జై బోలో మహాకాళి మాయికి శాంతి శాంతి శాంతి. అమ్మా కాళికామాత ప్రసన్నమాయను మహారాజా. తల్లి నీకు ఇదే 10,000 వందనములు. చల్లగా వర్ధిల్లుము మైరావణ. అమ్మా నిన్ను ప్రస్తుతించింది ఎందుకో తెలుసా తల్లి? చెప్పుము నాయనా. నా యొక్క మేనల్లుడైన రావణాసురునికి ఆహా. ఆపద సంభవించనని నన్ను పిలిపించుకొని నన్ను కాపాడమని వేడగా నేను అతనికి అభయమిస్తుని ఆ రామలక్ష్మణులను తీసుకువచ్చి మీ ముందు బలి ఇస్తానని మాట ఇచ్చి ఉంటిని తల్లి. అందుకు మీ అనుగ్రహము కావాలని నిన్ను ప్రస్తుతించుతుని తల్లి. ఆవాయహామి ప్రసన్న నన్ను దీవించుము తల్లి. మైరావణ నీకు అభయం ఇచ్చితిని, నీ కర్మానుసారము ఎట్లా ఉండునో అట్లా జరుగును కదా. నీకు అభయం ఇచ్చితిని, వెళ్ళిరమ్ము. వారిని నీకే బలి ఇస్తానని మాట ఇచ్చియుంటుని తల్లి. చాలా సంతోషం నాయన. ఎవరి కర్మానుసారము ఎట్లా ఉండునో అట్లనే జరుగు కదా. మీ అనుగ్రహం అయింది తల్లి. ఇప్పుడే నేను ఆ దక్షిణ లంకకు పోయి రామలక్ష్మణులు పట్టుకొని వచ్చేదను. చల్లగా వర్ధిల్లుము మైరావణ, చల్లగా వర్ధిల్లుము. దక్షిణ లంకకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాను. ఒరే కపాల, అబ్రగదబ్ర కపాల. అయ్యా మహారాజా. 360 చెట్లను చూర్ణము చేసి ఈ కాళికాదేవి అనుగ్రహమును మహారాజా అందులో కలిపి నా యొక్క ఇంద్రజాల టక్కుటమార మాయ మంత్రములను కూడా అందులో కలిపి సంచిలో పోసి పెట్టి ఉంచుము. అలాగే నేను మహారాజా. ఇప్పుడే పాతాళ లంకకు వెళ్ళువాడను. అలాగే మహారాజా, ఇప్పుడే అవి తీసుకొని వచ్చేదను. కలిపి కలిపి రంగరించి. మందులు 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 మైరావణుని మాయల మచ్చుల మందులు మైరావణుని మాయల మచ్చుల మందులు మైరావణుని. రెండు సార్లు మందులు 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 మైరావణుని మాయల మచ్చుల మందులు మైరావణుని మందులు 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 మైరావణుని మాయల మచ్చుల మందులు మైరావణుని మందులు 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 మైరావణుని మాయల మచ్చుల మందులు మైరావణుని. కోతుల మాయంబు చేసడి కోయ మంత్రం గొట్టె మంత్రం నాదు కన్నే పడుసు రక్త 4 దోసిల్లు బట్టి పాత తుండానేతి కవ్వం పాల పిట్ట బూరు భస్మ కూత పెట్టే పెద్ద పిట్ట గుడ్లు 22 తెచ్చి మందులు 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 మైరావణుని మాయల మచ్చుల మందులు మైరావణుని మాయలో మచ్చుల మందులు మైరావణుని మచ్చుల మందులు మైరావణుని. రాతి
రాతి సున్నం కోడి గుడ్లు రామచిలుక కొస్స ముక్కు పూత కొంజరి ఉసిరికాయ బూడిది గుమ్మడికాయ లేత బీరా లేడికన్ చేతబట్టి మంతిరించి సీతారాముల దేకున్న పూతనాయకుణ్ణి కాదు మందులు 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 మైరావనుని మాయల మత్తుల మందులు మైరావనుని మాయలా మచ్చుల మందులు మైరావనుని మాయల మత్తుల మందులు మైరావనుని ఆ రాజులు తెచ్చేటి రాజితామైనట్టి మందు జాజికాయ సన్నగడ్డ సంపెంగ పూల తైలం కాజు మెరుపు నల్ల మందు గండు పిల్లి ఉదరం భుజపత్రి ఆవు గోర్యం బొల్లి పంది ఉడుకు రక్తం మందులు 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 మైరావనుని మాయల మత్తుల మందులు మైరావనుని మందులు 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 మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని మాయలా మచ్చుల మందులు మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని ఒరే అబ్రగదబ్రా ఆ మహారాజా ఇన్ని వేల మందులను తీసుకువచ్చి మహారాజా చూర్ణము చేసి చూర్ణం చేసి రాతి సున్నము కోడిగుడ్లు రామచిలుక కొసముక్కు మహారాజా భూత కొంజరి ఉసిరికాయ బూడిది గుమ్మాడికాయ లేత బీర లేడి కన్ను మహారాజా. చేతబట్టి మంత్రించి ఆ మహారాజా సీతారాములను చచ్చుట కోసమై మహారాజా. మీరు తయారు చేయుడి మహారాజా అన్ని చూర్ణం చేసి దీంట్లో కలిపి తిని మహారాజా ఉల్లిగడ్డ జిల్లెడేరు కల్లగాదు పొర్లుగానుగానుగా ఉమ్మెంత పువ్వు మర్రి ఊడ ముర్రి బంక మాలకాకి కంటనీరు కొర్ర బియ్యం మంతిరించి కోటి శక్తులాను పిలిచి పూలహార మిత్తనాని పూని తెచ్చి నట్టి మందు మందులు 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 మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని మాయల మందులు మందులు మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని మాయలా మచ్చుల మందులు మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని రారాజులు తెచ్చేటి రాజితామైనట్టి మందు జాజికాయ సన్నగడ్డ సంపెంగ పూలతై గాజు మెరుపు నల్ల మందు గండు పిల్లి ఉదరం భుజపత్రి ఆవు గోర్యం బొల్లి పంది ఉడుకు రక్త తెల్ల ఉసురుగా కళ్ళు సారా నల్ల మేక పాలు బట్టి మందులు 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 మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని మందులు మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని మాయలా మచ్చుల మందులు మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని కారంగా నీరుతుంగా నెత్తి మెదడు చేరదీసి కొరి తెచ్చి కొరివి దయ్యాన్ని పిలిచి భారతించి మంతురించి బ్రహ్మదేవుని దెత్తు మందులు 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 మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని మందులు 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 మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని మాయలా మచ్చుల మందులు మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని మీ నా కాంతుని దెత్తు మీ నాన్న చున్ని దెత్తు నాలి నా చున్ని దెత్తు అగ్నిదేవుణ్ణి దెత్తు కుంభిని బోర్లించి ఇతర దేవుళ్ళ దెత్తు భూమిని బోర్లించి రామ లక్ష్మణుల దెత్తు మందులు 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 మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని మందులు 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 మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని మాయలా మచ్చుల మందులు మైరావనుని మాయల మచ్చుల మందులు మైరావనుని నేనే వేసుకోనా ఒరే కపాల ఆ మహారాజా ఈ 360 చెట్లను చూర్ణం చేస్తివా చేస్తే మహారాజా చేస్తేనే కింగ్ ఫిషర్ అయింది అందులో కాళికాదేవి అనుగ్రహము కూడా కలిపితివా మహారాజా కలిపి తిని మహారాజా నా యొక్క ఇంద్రజాల టక్కుటమార మాయ మంత్రములను కూడా మహారాజా కలిపినావా కలిపినాను మహారాజా ఆ కలుపుతాను చూర్ణము చేసిన సంచి నాకు ఇవ్వము మహారాజా అలాగే ఇప్పుడే ఇచ్చేదను మందులు కొనియా తీసుకో సురాపానకం కూడా వేసిన మహారాజా ఆహా
సకలలోక చరాచరుండా పాతాళ లంకేశ్వరుండా మాతాంగి దేవి వృల్లోలుండా అరవీర భయంకరుండా ఈ దక్షిణ లంకకు వెళ్ళి ఆ రామలక్ష్మణులను తేకున్న నా యొక్క నామము మై రావణుడను కాదు. హలో భక్తులారా, మీ వద్దకి ఈ ముహూర్త సమయమున దక్షిణ లంక సమీపమునకు వచ్చి ఉంటిని. కానీ ఆంజనేయ, విభీషణ, నేను ఇప్పుడు ఆ నదీ తీరమునకు పోయి స్నానం ఆచరించి వచ్చేదను. ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండుము. అలాగే మైరాముడు ఎటు నుంచి వచ్చునో మోసగించునో కదా, నేను పోయి వచ్చే అంతలా మీరు జాగ్రత్తగా ఉండేవాళ్ళను. త్వరగా రమ్ము విభీషణ. అక్కడ ప్రాణమాస్మరించి పూజ చేయటానికి వెళ్తాడు. ఇక్కడ మైరావణుడు ఏమనుతున్నాడో వినండి. ఆహా, ఈ దక్షిణ లంక సమీపమునకు వచ్చి ఉంటిని. కానీ అక్కడెవరో కోట కట్టి ఆ కోట కాడ వానరులు కావలియుండిరే. వానరులు కోట చుట్టూ వానరులు కోట చుట్టూ నెడబాయకుండా తిరుగుచుండిరి నేనెట్లున్న రఘువాడా. ఇందుకొక ఉపాయంబు నాయందు దోచుచుండే. ఏమిటి? విభీషణుడు ఈ సమయమున లేడు కదా. నేను కూడా విభీషణుని మాదిరిగా వేషము ధరించుకొని లోనికి ప్రవేశించి వానరుల కన్నులలో దుమ్ము కొట్టి ఆ రామలక్ష్మణులను పట్టుకొని వచ్చదను. అయినా కోటకాడ ఆంజనేయుడు ఉన్నాడు. ఆంజనేయుని పలకరించి వెళ్ళదను. ఆంజనేయ, విభీషణ, మన రామలక్ష్మణులు కోటలో నిద్రించినారో నిద్రించలేదో ఒకసారి వారిని చూసి వచ్చదను ఆంజనేయ. అలాగే విభీషణ, వెళ్ళి చూడము. హనుమంత వినవయ్య, హనుమంత వినవయ్య, ఆ రామలక్ష్మణులు పన్నుగా నిదురించి ఉన్నవారా. మైరావణుండెంత మంత్రతంత్రములవాడు, మాయవేషములు దాల్చి మరియు వచ్చు. కోటలోనికి పోయి కోదండరాముల నిదురించినది జోసి నిందు వస్తూ అందున్న సూరులన ప్రమత్తముతోడా చెలగుచుండు మటంచు చెప్పుటకుగాను పోయి వచ్చద హనుమంత పొంకముగాను. ఈ రాత్రి సమయంబు ఇదిగాన రాక్షసుండు ఇందు రాకుండా హెచ్చరించి వస్తూ ఇచట నీవు పదిలముండు. రాజరామచంద్ర భగవానికి. ఆంజనేయ, విభీషణ, ఆ రామచంద్రుడు నిద్రించినడో నిద్రించలేదో నేను కోటలోనికి ప్రవేశించి ఆ రామలక్ష్మణులు నిద్రించనిది చూసి నేను మళ్ళీ తిరిగి వస్తాను ఆంజనేయ.
జల్దీ చెప్పవా? మెటల్ కట్టారు. కోటలోనికి తల్లి విభీషణుని పేరు చెప్పుకుంటాడు. విభీషణుడు అంటే ఆంజనేయుని నమ్ముతాడు కదా, మా విభీషణుడే అనుకున్నాడు. కానీ ఆ విభీషణుడు కాదు, అతడు పూజకు వెళ్ళాడు. అదే మాయమచ్చుడు వల్లుకొని మైరావణుడు లోనికి వెళ్తాడు. లోనికి వెళ్ళి రామలక్ష్మణులను ఏం చేస్తున్నాడో చూడండి. ఆహా, నేను కోటలోనికి ప్రవేశించింది కానీ రామలక్ష్మణులు అందముగా నిద్రపోయి ఉన్నవారు. వీరిపైన ఇప్పుడు నేను తయారు చేసిన 360 చెట్లను ఆ కాళికాదేవి అనుగ్రహము నా ఇంద్రజాల టక్కుటమార మాయ మంత్రములచే తయారు చేసిన ఈ చూర్ణమును రాముల వారిపైన చల్లి సూక్ష్మరూపులుగా చేసి పట్టుకొని వెళ్ళేదను. జై కపాల! వీరిని ఈ సంచిలో పెట్టుకొని ఆంజనేయునితో మాట్లాడి వెళ్ళేదను. ఆంజనేయ, విభీషణ, శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఎంతో అందముగా నిద్రపోయి ఉన్నారు. సోచి వచ్చి తిని హనుమంత సొంపుగాను అచ్చట రామ లక్ష్మణులు అందముగాను ఎచ్చుగా నిదురించిరి ఎలమితోడా. ఇచట నీవు పదిలముండుము పవన నందనా. ఆంజనేయ, విభీషణ, ఈ ఒక్క రాత్రి గడిచినా మనకి ఏమీ భయము లేదు. అవును. ఆ మైరావణుడు ఎంతో మంత్రతంత్రముల వాడు. మాయవేషములు దాల్చి ఏ కోనా వచ్చునో తెలియదు కదా. నీవు ఇక్కడ పదిలంగుగా ఉండుము. నేను గంగానది తీరమునకు వెళ్ళి సంధ్యాసానము ఆచరించి మళ్ళీ వచ్చదను. అలాగే పోయిరము. ఈ రామలక్ష్మణులను తెచ్చి ఉంటే ఎంత ఆ నరులు నా యొక్క ఎంత అప్పుడు మైరావణుడు మచ్చులు తల్లి రామలక్ష్మణుడు మార్చుకొని ఒక దూరలా వేసుకొని పాతాళ లంకకు వెళ్ళిందే గాక ఇంటికాడ కాదు, ఆ కాళిక మహాదేవి గుడిలో రామలక్ష్మణుల ఉంచుతాడు. ఉంచిన తర్వాత ఆ మైరావణుడు తీసుకువెళ్ళిన అటువంటి రామలక్ష్మణులు అక్కడనే గుడిలో ఉంటారు. అత్తనవేంది స్వామి, ఆ శ్రీరామ లక్ష్మణులు తెచ్చి ఉన్నాను చూడుము. నరుడు నారాయణుడు గొప్పవాడని చెప్పి ఏంటివి కదా. ఆ నరుడు నా ముందు ఎంత తీసుకవస్తిని చెలి తీసుకవస్తిని. ఆహా స్వామి, ఎంత పని చేసింది స్వామి. బామర చూడు శ్రీరాముల నేడు చెలియా బామర చూడు. 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 నా మహిమతో కొని తెస్తిని నాకెదురెవ్వడ చెలియా. నా మహిమతో కొని వచ్చిది నాకెదురెవ్వడు చెలియా. బామర చూడు శ్రీరాముల నేడు చెలియా బామర చూడు. శ్రీరాముల నేడు చెలియా బామర చూడు. ఏ మాతాంగి దేవి, రామలక్ష్మణులను పట్టుక వచ్చి ఇంటిని కాళికాదేవి ముందట ఉంచినాను, వీక్షించుము. స్వామి, రామలక్ష్మణులు తీసుకువచ్చి ఎంత తప్పు చేశారు స్వామి. ఎంతటి ఘోరం ఇది, ఎంతటి నేరము స్వామి, ఎంతటి ఘోరం ఇది.
ఎంతటి నేరము స్వామి ఎంతటి ఘోరం ఇది ఎంతటి నేరము స్వామి ఎంతటి ఘోరం ఇది ఎంతటి నేరము స్వామి ఎంతటి నేరం శ్రీకాంతుని కొని తెచ్చుట ఎంతటి నేరము స్వామి శ్రీకాంతుని కొని వచ్చుట చేటు విష్ణు స్వామి ఎంతటి ఘోరం ఇది ఎంతటి నేరము స్వామి ఎంతటి ఘోరం ఇది ఎంతటి నేరము స్వామి ఎంతటి ఘోరం ఇది స్వామి ప్రాణేశ్వరి ఆ యొక్క రామచంద్ర లక్ష్మణ్ తీసుకొని వచ్చి ఎంత తప్పు చేశారు స్వామి ఇప్పటికైనా తీసుకుపోయి రామలక్ష్మణులు వారు అప్పచెప్పి శరణాగతి కోరుదాము స్వామి ఆహా రావణ బలము దృంచ రాముడు వినుమా చలి రావణ బలము దృంచ రాముడు మినుమా రావణ బలము దృంచ రాముడు వినుమా చలి రావణ బలము దృంచ రాముడు వినుమా చెలి రావణ బలము దృంచ కావర మనగించదను ఇంత గడియలోన వినుమా కావర మనగించదను ఇంత గడియలో వినుమా రావణ బలము దృంచ రాముడు వినుమా చలి రావణ బలము దృంచ రాముడు వినుమా చెలి రావణ బలము దృంచ అయోధ్య నగరమేలే దశరథ మహారాజు కొడుకులు మా యొక్క మేనల్లుడైన రావణాసురుని మీదికి యుద్ధానికి సన్నిద్ధమవుతే ఎలా ఊరుకునుమంటావు చలి ఎలా ఊరుకును ఆ బక్కచిక్క రాముని నాకు యొక్క లెక్కయా స్వామి ఏమి చేయుదు నేను ఎటులా చేయుదు స్వామి ఏమి చేయుదు నేను ఎటులా చేతును స్వామి ఏమి చేతును నేను ఎటులా చేయుదు స్వామి ఏమి చేయుదు నేను ఎటులా చేతును స్వామి ఏమి చేయుడు నేను రామల్లాపురి వాసుని ఆత్మల తలుతును స్వామి రామల్లాపురి వాసుని నటుల చేయగను స్వామి రామల్లాపురి వాసుని ఆత్మల తలుతును స్వామి రామల్లాపురి వాసుని నటుల చేయగను స్వామి ఏమి చేయుదు నేను ఎటులా చేయుదు స్వామి ఏమి చేయుదు నేను ఎటులా చేయుదు స్వామి ఏమి చేయుదు నేను ఆహా, నేను ఎన్ని విధంబులా చెప్పినా ఆ రామలక్ష్మణులు తీసుకొని వచ్చింది కదా స్వామి ఇప్పటికైనా వారి శరణాగతి కోరినచో మన పాతాళంక సంతోషముగా ఉండు కదా స్వామి అయినా సరే మీ ఇష్టము స్వామి మీరు ఎలా చెప్పితే అలా చేయండి స్వామి మీ యొక్క ఇప్పటికైనా ఆ వాలి అంగద అంజనేయుడు అంగద జంబవంతులు వచ్చి మన పాతాళంకను చుట్టుముట్టి పాడు చేస్తున్నారు స్వామి ఓహో ఇప్పటికైనా ఆ శ్రీరామచంద్రుని లక్ష్మణ్ని తీసుకుపోయి వారి అప్పగించుదాం స్వామి వానరులు పాతాళ లంకకు వచ్చి చుట్టుముట్టి ఈ మైరావరుని కదిలించగలరా తప్పు స్వామి ఏ తప్పు. మాతంగి తరుణీ కపులెంత వారు ఇందాకరారు ఒకవేళ వచ్చియుండిన తిరిగి మచ్చుకైన మిగిలిపోజాలరింకా ఏ మగువ నీవు చింత చేయవలదు నీదు చిత్తమందు ఏ మాతాంగి స్వామి వానరులు ఒకవేళ పాతాళ లంకకు వచ్చిన నల్ల చీమ వలె నలిపి వారు తిరిగి వెళ్ళుట అసంభవము స్వామి ఇంతవరకు మీరు నా భర్తలని ఎన్ని విధంలో చెప్పి ఉంటుంది సరే స్వామి మీ ఇష్టమైనట్టే చేయము అప్పుడు మాయో ఉపాయంబుల మాతాంగిదేవి ఎలా మెదలగలను నేను మెదులుతాను నీవు అంతఃపురమునకు వెళ్ళుము విభీషణ భద్రమోయి హనుమంత భద్రము సుమ్మా హనుమంత భద్రము సుమ్మా భద్రమోయి హనుమంత భద్రము సుమ్మా
భద్రమోయి హనుమంత భద్రము సుమ్మా నిద్రమోక శ్రీరాముని భద్రుని గనుమా మిత్రభోగ శ్రీరాముని భద్రుని గణమా నిద్రమోక శ్రీరామ భద్రుని గనుమా నిద్రభోగ శ్రీరామ భద్రుని గనుమా భద్రమోయి హనుమంత భద్రము సుమ్మా భద్రమోయి హనుమంత భద్రము సుమ్మా అంజనేయ మన రామలక్ష్మణులు భద్రమగా ఉన్నవారులేనా ఏమిటి మాయ చేత అంజనేయుడు వాగ్రాడు అబ్బాయి ఇప్పుడే చెప్పి మళ్ళా చెప్తున్నాడని కోప్పడుతున్నాడే. ఏమిటి విభీషణ అంజనేయ ఇంతకు ముందే వచ్చి హెచ్చరించియో ఇంతకు ముందే వచ్చి హెచ్చరించియు ఇంతకు ముందే వచ్చి హెచ్చరించియో ఇంతకు ముందే వచ్చి హెచ్చరించియు ఇంతలోనే మళ్ళీ వచ్చి ఇట్లను చుంటివి ఇంతలోనే మళ్ళీ వచ్చి ఇట్లను చుంటివి. విభీషణ అంజనేయ ఏమిటి నీవు ఇప్పుడే వచ్చి రామలక్ష్మణులు నిద్రించుతానని చెప్పి ఉంటివి కదా. అయ్యో నీ రాలేదో అయ్యో హనుమా అయ్యో నీ రాలేదో అయ్యో హనుమా అయ్యో ఇది ఏదో మోసమాయే వినుమా అయ్యో నీ రాలేదో అయ్యో హనుమా అంజనేయ విభీషణ నేను ఎప్పుడు వస్తుని ఇప్పుడే నది తీరం నుంచి వస్తాను నీ మాటలు వినగా ఏదో మోసం జరిగినట్లు ఉన్నది. నేను ఇప్పుడు లోపలికి పోయి ఇప్పుడు చూసి విభీషణుడు మళ్ళీ లోనికి వెళ్తాడు. లోనికి వెళ్ళి రాముల చూస్తాడు. అర్థం కావాలి కథ. సుగ్రీవా అంగద వీరులారా అయ్యో మోసమాయను ఆంజనేయ రవికులోత్తములుందు లేరైన ఇట్టి మాయదానవుడెత్తుకపోయెనయ్యా ఎట్లు చేయుది ఇప్పుడు మనమో సుగ్రీవాంగదాది వీరులారా రండు రండు మన రామలక్ష్మణులు ఆ మైరాను వచ్చి ఎత్తుకుపోయాను కదా. ఎంత మోసము సంభవించెను. బురా రాక్షసాలమా ఏమనుచుంటివి? రాక్షసాలమా నిన్ను శిక్షించేదని వినరా రాక్షసాలమా నిన్ను శిక్షించేదని వినుమా రాక్షసాదమా నిన్ను శిక్షించేదని వినరా రాక్షసాలమా నిన్ను శిక్షించేదను వినుమా రాక్షసాదమా నిన్ను శిక్ష చేతు శ్రీరాముల తెచ్చి ఇవ్వకున్ననురా శిక్ష చేతు శ్రీరాములు తెచ్చి ఇవ్వకున్ననురా శిక్ష చేతు శ్రీరాముల తెచ్చి ఇవ్వకున్ననురా శిక్ష చేతు శ్రీరాములు తెచ్చి ఇవ్వకున్ననురా రాక్షసాలమా నిన్ను శిక్షించేదను వినరా రాక్షసాలమా నిన్ను శిక్షించేదను వినరా రాక్షసాదమా నిన్ను ఒరే రాక్షసాదమా నీవు నావాడి అని అనుకుంటి కానీ నీవు రాక్షసి జాతి చెందినవాడవు. నిన్ను ఇప్పుడే నా గదతో హతము చేసేదను. మా రాముల తెచ్చి మాకు ఇస్తివా, లేకపోతే ఇదే నా గద చే నిన్ను హతము చేసేదను. రామా రామా హరిహరి నీవిట్లు నన్ననుట జల్లునా హరిహరి నీ విట్లు నన్ను అనుట జల్లునా హరిహరి నీవిట్లు నన్ననుట జల్లునా హరిహరి నీ విట్లు నన్ను అనుట జల్లునా ఎరుగవనా గుణము అంత దుర్మార్గుడనా ఎరుగవనా గుణము అంత దుర్మార్గుడనా హరిహరి నీవిట్లు నన్ననుట జల్లునా హరిహరి నీ విట్లు నన్ను అనుట జల్లునా ఆంజనేయ విభీషణ ఏలా నన్ను ఇట్లు పలుకుతుంటివి నా గుణము నీకు తెలియదా ఆంజనేయ?
శాంతింపుము ఆంజనేయ శాంతించుమా శాంతించుము ఆంజనేయ శాంతించుమా ఇంత వాట మలుపుట నీకు న్యాయము కాదు శాంతించుము ఆంజనేయ శాంతించుమా ఆంజనేయ సుగ్రీవా అతడు రాక్షస కులంలో పుట్టినవాడు కనుక అయినా కానీ మనవాడే కదా, అతని గురించి మనకు తెలుసు కదా. విభీషణ, ఆంజనేయ కోపముతో మాటలంటి కొనబోకుము మదిలోనా, కోపముతో మాటలంటి కొనబోకుము మదిలోనా, కోపముతో మాటలంటి కొనబోకుము మదిలోనా, కోపముతో మాటలంటి కొనబోకుము నా మదినా, పదిగను జయమబ్బును ఎరగించుము సామే, ఏ పగదిగ జయమాబును ఎరిగించుము విభీషణ, కోపముతో మాటలంటి కొనబోకము మదిలోనా, కోపముతో మాటలంటి కొనబోకుము మదిలోనా. విభీషణ, నేను కోపముతో అంటి గాని నా తప్పులు క్షమించుము. ఆంజనేయ ధరమల్లాపురి వాసుని దళితియు నేను ధరమల్లాపురి వాసుని దలిచియు నేను, ధరమల్లాపురి వాసుని తలిచియు నేను ధరమల్లాపురి వాసుని దలిచియు నేను, ఎరగించేదాకా నీ ఏగుటెట్లునో ఎరిగించద కాని నేనే గుటెట్లును, ధరమల్లాపురి వాసుని తలిచియు నేను ధరమల్లాపురి వాసుని దలిచియు నేను. ఆంజనేయ విభీషణ, ఆ లంకకు పోయే మార్గము చెప్పేదాను కానీ అది అతి కష్టమైనది ఆంజనేయ. అలాగే తెలుపుము. విభీషణ, ఆంజనేయ ఈ కార్యము ఎటులా చేయవలనో తెలుపుము. ఎంత కష్టమైనా ఆ రాముల వారిని తెచ్చుకునేదను. హనుమంత వినవయ్యా లంక మార్గముల్ హనుమంత వినవయ్యా లంక మార్గముల్ తెలిపెద వినవయ్యా చేట పడగా ఆ లంక యోధున పాదమందుదా వనమొకటి మెప్పుచుండు అది ఏ 30 యోజనముల దూరంబు నందునొక కొలను అతి వెడల్పు కలుగును నందుగణమైన జాతుల్ పుష్పములు అందులో పూచుచుండు అందు తామర పుష్పముల మతి ఉండు దాని నాలంబున సూక్షదారి అగుచు పోవగన్ లంక కనబడును పాకముగన్ అట్టి పాతాల లంకకు గట్టిగాను నీవేగి రాముల దేమ్మిక శీఘ్రముగన్ ఆంజనేయ విభీషణ, ఇంతవరకు తెలిపితిని కానీ మార్గ మధ్యంలో ఇంకెన్నో చిక్కులు ఉండను. నువ్వు నువ్వు తెల్లవారు పూర్వమే పోయినచో సఫలమ్మను లేని ఎడల మన రామలక్ష్మణులు కాపాడుకోను. అలాగే విభీషణ, ఇప్పుడే పోయేదను. సైదం కోటేశ్వర్లు గారు గర్మిలపల్లి వాస్తవ్యులు ఈ చిరుతల రామాయణ పట్టాభిషేకానికి 500